బంధుమిత్రుల వివాహ వేడుకకో కాలేజీ ఈవెంట్కో వెళ్తాం. చక్కగా ముస్తాబై ఎన్నో ఫోటోలు దిగుతాం. ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకున్నా ఒక్కోసారి ఆ ఫోటోలను ఎక్కడో మర్చిపోతాం. మళ్ళీ చూసుకుందామంటే ఆ ఫోటోలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. ఒకవేళ డిజిటల్ డ్రైవ్ లింకులు పంపినా వేలాది ఫోటోల నుంచి మన ఫోటోలను వెతుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు ఆధునిక సాంకేతికతతో సరికొత్త పరిష్కారం చూపారు హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువతులు. చిత్రాలయ అనే స్టార్టప్ను స్థాపించి ఏఐ ఫేస్ రికగ్నిషన్ సాయంతో పాత ఫోటోలను మళ్ళీ వెతికి తీస్తున్నారు. ఒకప్పుడు ఫోటో అంటే జీవితాంతం దాచుకునే ఒక మధుర జ్ఞాపకం. కానీ నేటి డిజిటల్ యుగంలో అది సరికొత్త ఇబ్బందులకు దారితీస్తోంది. వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, కార్పొరేట్ ఈవెంట్లలో ఎంతో మంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు అత్యాధునిక కెమెరాలతో ఫోటోలు తీస్తారు. కానీ వేడుక ముగిసిన తర్వాత ఆ ఫోటోలు సదరు వ్యక్తులకు చేరడం మాత్రం కష్టంగా మారుతోంది. వాటి కోసం ఫోటోగ్రాఫర్లను పదే పదే అడగడమో లేక పబ్లిక్ డ్రైవ్ లింకులలో గంటల తరబడి వెతకడమో చేయాల్సి వస్తోంది. ఈ సమస్యనే వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు హైదరాబాద్కు చెందిన ఈ యువతులు. బిందు ఎంబీఏ పూర్తి చేసి ఓ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో ఉద్యోగం చేయగా, మౌనిక బీటెక్ చదివి జీఎంఆర్ ఇన్నోవెక్స్లో వర్క్ చేసింది. హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో పరిచయమైన ఈ ఇద్దరి ఆలోచనలు కలిశాయి. టెక్నాలజీని వాడుకుని సామాన్యుల లైఫ్ని ఈజీ చేయాలనుకున్నారు. అలా గత ఏడాది మే నెలలో పుట్టిందే ఈ చిత్రాలయ స్టార్టప్. మేము ఈవెంట్స్కి అటెండ్ అయ్యే వాళ్ళం. మా ఫొటోస్ అండ్ మా వీడియోస్ వచ్చేవి కాదు. మేము లింక్డ్ఇన్లో కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే నాకు అది దొరికేవి కాదనమాట. అండ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక 30 days ఆర్ 45 days అలా టైం పట్టదు మాకు మా చేతికి ఫొటోస్ రావడానికి. అండ్ ఫొటోస్ వచ్చిన తర్వాత కూడా మాకు గూగుల్ డ్రైవ్లో వచ్చేవి అనమాట. అండ్ గూగుల్ డ్రైవ్లో ఇన్ కేస్ 10,000 ఫొటోస్ ఉంటే మేము అవన్నీ వెతుక్కొని వీడియోస్ అయితే 1 hour వీడియో ఉంటుంది. మనం ఎక్కడున్నామో అవన్నీ చెప్పలేము అనమాట. సో వీడియోలో ఏంటంటే మన ఫేస్ అనేది కంపేర్ అయ్యి ఇన్స్టెంట్గా సెకండ్స్లో వస్తుంది మనకి. సో ఫోటోగ్రాఫర్, ఒక పెళ్లిలో ఫోటోగ్రాఫర్ ఉంటాడు. ఫోటోగ్రాఫర్ ఏమో ఫొటోస్ తీసిన వెంటనే మన చిత్రాలయంలోకి అవి వెళ్ళిపోతాయి అనమాట. ఫోటోగ్రాఫర్ అప్లోడ్ చేసినప్పుడు అక్కడ మనం ఒక QR కోడ్ లాంటిది పెడతాం. మన లాంటి ఒక పర్సన్ పెళ్లికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు నేను పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి అలా అనుకుంటే నేను వచ్చి ఆ స్కానర్ని నేను ఫోన్తో స్కాన్ చేసిన తర్వాత నేను ఆ సెల్ఫీ తీసుకుంటా. సెల్ఫీ తీసుకున్నాక వెంటనే నేనున్న ఫొటోస్ అండ్ వీడియోస్ వస్తాయి. QR కోడ్ ఫోటో తీసుకొని ఫోన్లో ఉంచుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళిన వెంటనే కూడా చూసుకోవచ్చు. చిత్రాలయ మన ఫోటోలను చాలా సులభంగా వెతికి పెడుతుంది. ఏదైనా వేడుక లేదా ఈవెంట్కి వెళ్లినప్పుడు అక్కడ చిత్రాలయ సిద్ధం చేసిన QR కోడ్ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన ముఖం స్పష్టంగా కనిపించేలా ఒక సెల్ఫీ తీసుకుంటే చాలు. ఆ ఈవెంట్లో ప్రొఫెషనల్ కెమెరాలతో తీసిన వేలాది ఫోటోల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ సాయంతో చిత్రాలయ మనల్ని క్షణాల్లో గుర్తిస్తుంది. కేవలం సింగిల్ ఫోటోలే కాకుండా గ్రూప్ ఫోటోలలో మన ముఖం ఉన్నా సరే దాన్ని పక్కాగా గుర్తించి నేరుగా మన మొబైల్కే చేరవేస్తుంది. చిత్రాలే దేనికి కనిపెట్టామంటే ప్రైవసీ రిలేటెడ్. ప్రైవసీ ఏంటంటే మీరున్న ఫొటోస్ మాత్రమే మీకు వస్తాయి. మీరున్న ఫొటోస్, మీరున్న వీడియోస్ మాత్రమే మీకు వస్తాయి. డ్రైవ్ లింక్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఈవెంట్ అయింది, చాలా పెద్ద ఈవెంట్, దాంట్లో 10,000 ఫోటోలు ఉన్నాయి. మీరు అవి వేరే వాళ్ళకి పంపించాలనుకోవట్లేదు. బట్ ఆ డ్రైవ్ లింక్లో నా ఫోటోలు ఎవరైనా చూడొచ్చు, వాళ్ళెవరి ఫోటోలు నేను చూడొచ్చు. అక్కడ ప్రైవసీ అనేది లేదనమాట. సో అమ్మాయిలకి ఎలా అంటే ఇప్పుడు నేనున్న ఫోటోని వేరే వాళ్ళు ఎవరు చూడలేరు. ఎందుకంటే నేను ఆ ఫోటోలో ఉండాలి. సో నేను సెల్ఫీ తీసుకున్నప్పుడు నాకు నా ఫోటోలు వస్తాయి. అలాగే వేరే వాళ్ళు అబ్బాయిలు కానీ మిస్యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ అమ్మాయి ఫోటో ఉండాలి. ఫోటో ఉండాలంటే ఫస్ట్ తన సెల్ఫీ అన్నది ఉండాలన్నమాట. అండ్ సెల్ఫీ తీసుకున్నప్పుడు కూడా మనం లైవ్ డిటెక్షన్ చేస్తాం. లైవ్ డిటెక్షన్ ఏంటంటే వాళ్ళ హెడ్ని మూవ్ చేయాలి, వాళ్ళ ఐస్ బ్లింక్ చేయాలి. అప్పుడు చెక్ చేస్తాం ఆ మనిషి నిజమైన మనిషా ఆర్ ఏదైనా సెల్ఫీ వేరే దాన్ని పాయింట్అవుట్ చేస్తుందా అని చెప్పి మనం చూస్తాం అన్నమాట. ఈ రోజుల్లో వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది వచ్చే అంతటి రద్దీలో ఎవరి ఫోటో ఎక్కడుందో తెలియని అయోమయానికి చిత్రాలయ శాశ్వత పరిష్కారం చూపింది. ఇందులో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లే కాకుండా బంధువులు, స్నేహితులు మొబైల్స్లో తీసిన ఫోటోలను కూడా అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఈవెంట్లో QR కోడ్ స్కాన్ చేయడం మర్చిపోయినా ఆ తర్వాత తమ ఫోటోతో గూగుల్ ఇమేజ్ రివర్స్ సెర్చ్ తరహాలో వెతికి పాత ఫోటోలను సైతం సులభంగా పొందొచ్చు.
సో వెబ్సైట్ ఎలా స్టార్ట్ చేసామంటే నేను ముందు టెక్నికల్గా చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా అంత ఉంది. వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, మొత్తం ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి, అవన్నీ నాకు ముందు ఐడియా ఉందన్నమాట. అండ్ నా కో-ఫౌండర్ వచ్చేసరికి తను ముందు గుప్తాజీ ఇన్వెస్ట్ అని ఒక ఫర్మ్లో చేసింది. సో తనకు అక్కడ స్టార్టప్స్ ఎలా పనిచేస్తాయి, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, క్లయింట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అవన్నీ తనకు తెలుసు. సో నేను టెక్, తను బిజినెస్ చూసుకుంటుంది. సో ఒక మంచి కాంబినేషన్ అనమాట. ప్రెసెంట్ మా టీంలో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. మోస్ట్లీ ఒక 5 మెంబర్స్ ఏమో డెవలప్మెంట్ సైడ్ చూసుకుంటారు అండ్ మిగతా 5 మెంబర్స్ ఏమో సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్. అలా ఫోటోగ్రాఫర్కి ఏంటంటే ఇది వాళ్ళ ఒక సర్వీస్లో ఇవ్వచ్చు, వాళ్ళకి ఒక ప్యాకేజ్లో వాళ్ళ క్లయింట్స్కి ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇప్పుడు 30 days టైం తీసుకుంటారు కదా ఫొటోస్ తీసిన వెంటనే డెలివర్ చేయడానికి. 30 days కాకుండా ఇది ఇన్స్టెంట్ ఈవెంట్లోనే ఆ క్లయింట్స్కి వాళ్ళ ఫొటోస్ వచ్చేస్తాయి. కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, ఈవెంట్ మీడియా కంపెనీస్ కావచ్చు, స్పోర్ట్స్ కంపెనీస్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎక్కడైతే మనుషులు ఉన్నంత కాలం ఈవెంట్స్ అవుతూ ఉంటాయి కదా. అండ్ ప్రతి ఈవెంట్లో ఇది యూజ్ అవుతుంది. టీహబ్, జిఎంఆర్, హెక్సగాన్ లాంటి అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థలతో పాటు పలు పాఠశాలలు, కళాశాలలు, వెడ్డింగ్ ప్లానర్స్ ఇలా దాదాపు 50కి పైగా సంస్థలు చిత్రాలయ సేవలను వినియోగించుకుంటున్నాయి. ఈ వినూత్న ప్రయోగానికి గాను ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2026లో ఇన్నోవేషన్ కేటగిరీలో చిత్రాలయ ఉత్తమ అవార్డును కైవసం చేసుకుంది. ఎవరైతే ఫోటో దిగుతారో వాళ్ళ ఫొటోస్ మాత్రమే వస్తాయి, వేరే వాళ్ళ ఫొటోస్ రావు. గూగుల్ డ్రైవ్ వచ్చేసరికి అందరి ఫొటోస్ అందరికీ వెళ్ళిపోతాయి, ప్రైవసీ అనేది ఉండదు. ఇప్పుడు పిల్లల ఫొటోస్ ఉంటాయి, పెద్దవాళ్ళ ఫొటోస్ ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుందంటే సింగిల్ ఫోటో ఉంటే చాలు, ఆ ఫొటోస్ని మనం ఎలా అయినా మిస్యూజ్ చేసుకోవచ్చు. ఒక ఫోటోని డిఫరెంట్ టైప్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ చిత్రాలయ వల్ల ఏమవుతుందంటే ఏ పర్సన్ సెల్ఫీ దిగి వాళ్ళ ఫొటోస్ రిట్రీవ్ చేసుకుంటారో ఓన్లీ ఆ పర్సన్ ఫొటోసే వాళ్ళకి వస్తాయి, వేరే వాళ్ళ పర్సన్ ఫొటోస్ కూడా రావు అసలు. ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు చాలా మందితో ఫోటోగ్రాఫర్స్ తో కూడా కొలాబరేట్ అయ్యాము. వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది. ఎలా ఉంటదంటే ఇది వరకు వాళ్ళు ఈవెంట్ అయిపోయాక గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి అవన్నీ సెండ్ చేయాలి. బట్ ఇక్కడ ఎలా ఉంటదంటే ఆన్ ది స్పాట్ లో వాళ్ళు ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసేస్తారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు కూడా అక్కడే ఫొటోస్ అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్తారు. యాంత్రికమైన నేటి జీవన విధానంలో మధుర జ్ఞాపకాలను భద్రపరచుకోవడం ఒక హాబీ అయితే, వాటిని అత్యాధునిక సాంకేతికత సాయంతో సురక్షితంగా, ప్రైవసీ భంగం కలగకుండా చేరవేయడం నిజంగా అభినందనీయం.